మరో 5 రోజులు తెలంగాణలో విపరీతమైన చలి తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు హెచ్చరించారు. రాష్ట్రంలో 6 జిల్లాలకు ఆరెంజ్ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్తో పాటు శివారు ప్రాంతాల్లో సగటు కంటే కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటున్న ధర్మరాజుతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో రోజురోజుకి చలి తీవ్రత మరింత పెరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఉత్తర జిల్లాలో, అటు ఈశాన్య పశ్చిమ జిల్లాలో కూడా కనిష్ట స్థాయిలో సింగిల్ డిజిట్ వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. సార్, ఏ విధంగా ఉంది సార్ అసలు రానున్న 3 రోజుల పాటు చలి ఏ విధంగా ఉంది? తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే గత డిసెంబర్ 11 నుంచి కూడా చలి హెచ్చుతగ్గులు అనేది కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా చలి తీవ్రత కనిపిస్తూ ఉంది. అలాగే చూసుకున్నట్లయితే మెదక్, అలాగే హనుమకొండ ప్రాంత జిల్లాల్లో కూడా మనకి ప్రస్తుతం సాధారణ స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ ఈశాన్య జిల్లాల్లో ఉన్నటువంటి ఆదిలాబాద్ కానీ, కొమరంభీం కానీ, మంచిర్యాల్, నిర్మల్ ఈ యొక్క జిల్లాల్లో మాత్రం చలి తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతుందని చెప్పాలి. సార్, ప్రధానంగా ఎన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు, ఎన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేశారు సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రానున్న 5 రోజులు కూడా అంచనా ప్రకారం మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఆరెంజ్ కలర్ అనగానే మనకి 5 నుంచి 10 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతున్న గణాంకాలు అనేవి చెప్పొచ్చు. సో అంచనా ప్రకారం ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు ఇటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ కలర్ అంటే ఒక విధంగా ఇక్కడ 5 నుంచి 10 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేయడం జరుగుతుంది. అలాగే ఎక్కడైతే ఎల్లో కలర్తో ఇండికేట్ చేసామో ఇదంతా కూడా ఇక్కడ 10 నుంచి 15 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, గ్రీన్ కలర్ వచ్చేసరికి ఒక విధంగా దక్షిణ తెలంగాణ భాగాలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు నల్గొండ, ఇంకా సూర్యాపేట్, కొత్తగూడెం, ఇంకా ములుగు ఈ యొక్క జిల్లాల్లో సుమారు 15 డిగ్రీల కంటే అధికంగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయనేసి అంచనా వేయడం జరిగింది. రానున్న 5 రోజులు అనగా ఈరోజు 23 డిసెంబర్, 23 నుంచి 24, 25, 26, 27 తారీఖుల వరకు కూడా ఈ విధంగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతాయనేసి ఒక అంచనా వేయడం జరుగుతుంది. సార్, ప్రధానంగా రానున్న ఈ 5 రోజుల పాటు కానీ దాని తర్వాత కానీ వర్షాల ప్రభావం ఏమైనా తెలంగాణ పైన ఉండే అవకాశాలు ఉన్నాయి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పొడిబారిన వాతావరణం నెలకొల్పబడి ఉంది. ఒక విధంగా దిగువ స్థాయిలో కనుక చూసుకున్నట్లయితే ఈశాన్య గాలులు, అలాగే తూర్పు గాలులు అనేవి ఎక్కువ మొత్తంలో వీస్తున్నప్పటికీ కూడా ఎక్కడ చూసినా కూడా పొడిబారిన వాతావరణం అనేది కనిపిస్తుంది. ఒక విధంగా చలి తీవ్రత కూడా పెరగడం వల్ల ఉదయం సమయంలో మనకి పొగమంచు అనేది నమోదవుతున్నప్పటికీ కూడా ఎప్పుడైతే సూర్యరశ్మి భూమిని తాకుతుందో అప్పుడు ఈ యొక్క పొగమంచు కూడా క్రమేపీ తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే నిన్న నమోదైన గణాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు 7.8 వరకు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఒక విధంగా ఇక్కడ గరిష్టంగా నమోదవలసినటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే 12.2 డిగ్రీల వరకు కూడా నమోదవలసిన గణాంకాలు. బట్ కొనసాగుతున్న గణాంకాల ప్రకారం ఇక్కడ చూసుకున్నట్లయితే సుమారు మనకి ఒక 4 నుంచి 5 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతల తగ్గుదల అనేది కనిపిస్తూ ఉంది. ఇంకా మెదక్లో కూడా సుమారు 8.3 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి కొనసాగుతున్నాయి. ఇంకా సంగారెడ్డిలో 8.4 డిగ్రీలు, ఇంకా చూసుకున్నట్లయితే రాజేంద్ర నగర్లో 9.5 డిగ్రీల వరకు కూడా కొనసాగుతున్నాయి. ఒక విధంగా సగటు కంటే కూడా తక్కువగా నమోదవుతున్న సమయంలో చలి తీవ్రత ఒక విధంగా సాధారణంగా కొనసాగినప్పటికీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం కాస్త ఎక్కువగా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా సిటీ కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు ఈ సీజన్ అనగానే డిసెంబర్ 23 కల్లా కూడా మనకి 15 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవ్వాలి. సో ఒక విధంగా నమోదవుతున్న గణాంకాలు కనుక పరిశీలించినట్లయితే సుమారు 12.7 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. చివరిగా రాష్ట్ర ప్రజలకు రానున్న 5 రోజుల పాటు చలి తీవ్రత పైన కూడా ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు సార్? ఒక విధంగా చూసుకున్నట్లయితే శీతలగాలుల ప్రభావం అనేది ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పశ్చిమ భాగాల్లో కూడా కొనసాగుతున్న సమయంలో ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు, పశ్చిమ భాగాల్లో ఉన్నటువంటి జిల్లాలకు కూడా ఈ యొక్క చలి తీవ్రత కొనసాగుతుండగా ప్రజలు మాత్రం తగినన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఉదయం సమయాల్లో అవుట్డోర్ యాక్టివిటీస్ చేసేవారు కాడి నుంచి ఇటు ప్రయాణాలు చేసేవారు కానీ, ఇంకా అవుట్డోర్ యాక్టివిటీస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయినటువంటి ఇండస్ట్రియల్ ఏరియాస్లో కూడా తగినన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే విజిబిలిటీ కూడా డ్రాప్ అనేది కనిపిస్తూ ఉంటుంది.
తీవ్రత అలాగే చలి తీవ్రత కూడా కొనసాగుతున్న సందర్భాల్లో శరీర ఉష్ణోగ్రత అనేది తగ్గకుండా ఎప్పటికప్పుడు మన శరీర ఉష్ణోగ్రతను కాపాడుకుంటూ శరీరానికి కావాల్సినటువంటి వెచ్చదనాన్ని మనం సమకూర్చేవారుగా ఉండాలి. ముఖ్యంగా ధరించే దుస్తులు నుంచి తినే ఆహార పద్ధతి అలవాట్లు కూడా శీతలగాల తీవ్రతతో పాటు మనం కూడా మార్చుకుంటూ ఉండాలి. సో సాధారణంగా ఉన్నితో నేసిన దుస్తులు కానీ వీలుంటే, లేదు అంటే ముదురు రంగు కలర్ దుస్తులు కానీ ధరించడం. అలాగే చూసుకున్నట్లయితే వేడి ఆహార పదార్థాలు ఒక విధంగా గోరువెచ్చని నీరు ఎప్పటికప్పుడు శరీరానికి కావాల్సిన తగినంత మోతాదులో తీసుకోవడం. అలాగే ఆహారం తీసుకునే సమయంలో కూడా కొంచెం వేడి గోరువెచ్చని ఆహారం తీసుకోవడం వల్ల కూడా శరీరాన్ని శీతల గాలి నుంచి కానీ ఈ యొక్క పొగమంచు తీవ్రత నుంచి కూడా మనం సంరక్షించుకుంటాం, ఉపశమనం పొందుకుంటాం. ముఖ్యంగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ యొక్క శీతల ప్రభావం అనేది ఎక్కువగా వారి మీద కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వారు కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఒక విధంగా ఈ యొక్క శీతల గాలి నుంచి పొగమంచు నుంచి ఉపశమనం పొందొచ్చు. రైట్. ఏదైతే చూసుకుంటే రానున్న 5 రోజుల పాటు కూడా తెలంగాణలో ఉత్తర తెలంగాణ మరియు పశ్చిమ తెలంగాణలో కూడా కనిష్ట స్థాయిలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయంటూ కూడా వాతావరణ అధికారి తెలియజేశారు. రానున్న 5 రోజుల పాటు కూడా కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ చేశారు. డే 1, డే 2, డే 3, డే 4, డే 5 విధంగా ఇప్పటికే ఈ 5 రోజులకు సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు, మరికొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు, మరికొన్ని ప్రాంతాలకు గ్రీన్ అలర్ట్ కూడా జారీ చేశారు. రానున్న 5 రోజుల పాటు చలి తీవ్రత కనిష్ట స్థాయి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయి. ప్రధానంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్లో చూసుకుంటే మాత్రం కొన్ని ప్రాంతాల్లో శివారు ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. రానున్న 5 రోజుల పాటు కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి వర్ష తాకిడి కూడా ఎలాంటిది లేదు. 40 రోజులు పొడిబారిన వాతావరణం ఉంటుందని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.